ఈ ఊర్లో నాయకత్వం లేని ఉందని చెప్పి ఏదో పక్కూరు నుంచి వలసవాద రాజకీయ నాయకత్వం లక్షణాలను తీసుకొచ్చి మా పైన రుద్దడం మొదలుపెట్టారు. వీటికి అంటే రాజకీయ పార్టీలు లోకల్ నాయకుల్ని తీసుకోకపోవడం, ఇక్కడ నాయకత్వాన్ని అభివృద్ధి చేయకపోవడం నిరసనగా పాలమూరులో కూడా నాయకులు ఉన్నారు. పాలమూరు దేనికి తక్కువ కాదు అని చూపిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా ఎల్లుండి జరిగే ఎలక్షన్లో కొరకు నేను పోటీలో ఉన్నాను. నా గుర్తు సిలిండర్ గుర్తు. దయచేసి సిలిండర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. ముఖ్య విషయాలు సార్, అధికారం కొరకు మాత్రమే రాజకీయం అనే విధంగా సాగుతుంది. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక వ్యక్తి, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి 6 నెలలు అధికారం లేకపోయేసరికి పార్టీ మారింది. ఎందుకు? అధికారమే పరమావధి, సిద్ధాంతం ఉన్న పార్టీ అని మరి చెప్తారు. మరి ఏనాడు సిద్ధాంతం లేనటువంటి వ్యక్తిని ఈరోజు మీరు కేవలము గెలుస్తుంది, గెలుపు గుర్రం అన్న ఒకే ఒక ఆలోచనతో పెడితే ప్రజల మనోభావాలకు మీరు ఇచ్చిన విలువ ఏంటి? మీరు పాటించే సిద్ధాంతాలు ఏంటి? సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కంటెస్టెంట్గా ఉన్న వ్యక్తి, పార్టీ. రెండవ విషయానికి వస్తే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళలో లీడర్లు లేరా? రాజకీయ నాయకులకు లీడర్లు కనిపించడం లేదా? ఇక్కడ నాయకులకు మాకు అవకాశం ఇవ్వండి, ప్రాంతీయ అభివృద్ధి కొరకు పాటుపడతాము అన్నటువంటి వ్యక్తులు కూడా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవట్లేదు. వ్యాపారస్తులు కావచ్చు, ఇంకేదో రంగంలో ఉన్న వాళ్ళని కావచ్చు, ఏనాడు జెండా బట్టి జై కొట్టని వాళ్ళకు కూడా, ఒక్క రోజు జెండా బట్టి జై కొట్టని వ్యక్తులకు కూడా మీరు ఇమ్మీడియట్గా సీట్ ఇచ్చేసినాం, నిలబడ్డం, మేము 100,000 కోట్లు పెడుతున్నారు, మిమ్మల్ని మేము పాలమూరు ప్రజల్ని గొర్రెలా కొంటున్నాం అనుకుంటున్నారా? తప్పిది. పాలమూరు ప్రజలకు నాయకత్వ లక్షణాలు తెలిసిన వ్యక్తి, ఇంకొక పార్టీ నుంచి సంబంధించిన వ్యక్తి, అయ్యా మేము 16 మంది పార్లమెంటేరియన్ వస్తే అసెంబ్లీలో మాట్లాడతామంటారు. సార్ కాస్త తెలుసుకొని మాట్లాడండి. ఇది పార్లమెంటు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కావున నేను పార్లమెంటు అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు 3 నాకు తెలిసినంత. 1 విద్య, వైద్యం, ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి రవాణా సౌకర్యం, యాక్సెసిబిలిటీ, వీటన్నిటినీ పారదర్శకత, నిజాయితీతో చేసి ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో నీతిగా ఒక ఎంపీ స్వతంత్ర అభ్యర్థి ఉంటే కూడా డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చూపించడానికి నేను ఈ పోటీలో ఉన్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను, గత పాలకులు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాల కేసీఆర్ గారు చేశారు, 5 సంవత్సరాలు జితేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగానే చేశారు. ఏం డెవలప్మెంట్ చూపించారు మీరు? కొన్ని వందల పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇన్ని పథకాల లోపల మీరు డబ్బు తీసుకొచ్చి మామూలు లోపల కేంద్ర ప్రభుత్వం పథకాలను పెట్టగలిగారు. గ్రామీణ ప్రాంతాల లోపల మండలానికి ఒక గిడ్డంగి, శీతలీకరణ గిడ్డంగి చేయాలని ఉంది. ఎవరికి? రైతులకు పనికొస్తుంది. మీరు గిట్టుబాటు ధర లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ మాట్లాడుతున్నారు. సార్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, గిట్టుబాటు ధర ఇచ్చినా పంటను కాపాడడానికి శీతలీకరణ గిడ్డంగులు ఎక్కడున్నాయి? మండలానికి ఒకటి ఉండాలని చెప్పేసి March 31, 2007 ప్రధానమంత్రి గ్రామీణ భండారణ యోజన అని ఒకటి ఉంది. మరి ఈ రోజు వరకు మామూలు అటువంటి గిడ్డంగులు ఎన్ని కట్టించింది? ఉజ్వల యోజన కింద ఎన్ని ఇండ్ల లోపల లైట్లు తెచ్చింది, కాంతులు వచ్చింది? చెప్పాలి. తెలంగాణ ఏమి, పాలమూరు ఏమి పక్క దేశంలో లేదు, ఇండియాలోనే ఉంది. మన దేశం ఫండ్స్, మన దేశానికి సంబంధించిన స్కీమ్స్ మనం యాక్సెస్ చేయము అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
సెంట్రల్ నుంచి వస్తున్న ఫండ్ను వాడుకోకపోవడంలో స్టేట్ విఫలమైంది. ఇక్కడ నుంచి ఏమన్నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడున్న ఎంపీలు ప్రధానమంత్రికి కానీ, అయ్యా మా పరిస్థితి ఇది, మాకు కావాల్సిన నిధులు ఇవి, మాకు కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ చెప్పలేకపోయినారు. చెప్తే వస్తుంది. ఉన్న పథకాలను మనం కరెక్ట్గా పబ్లిక్లోకి తీసుకుంటే వస్తుంది. ప్రజలందరికీ తెలిసిన విషయం, నేను చెప్తే మళ్ళీ చెప్పింది అనేది వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా మినిస్టర్లు కావచ్చు, మా ఊళ్ళో ఎన్నిసార్లు ఏ మారుమూల పల్లెకి పోయింది అనేది అడిగితే మీకే తెలుస్తుంది. సమస్య ప్రజలే, సమాధానం ప్రజల దగ్గరనే ఉంది. మన ఊరు, మన ఊరు, మనవాడు, మన ఓటు, మన అభివృద్ధి. పాలమూరుకు ఇది మాత్రమే అభివృద్ధికి మార్గం సార్. ఇంకొక విషయం లోపల ఇతరులు వచ్చి మనల్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి అవకాశం అయితే నాకు కనిపించదండి. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా పాలకులు ఉన్నారు. రాజా రామేశ్వరరావు గారిని మొదలుపెట్టుకొని జితేందర్ రెడ్డి వరకు తీసుకొస్తే అందరూ వచ్చిండ్రు, వాడుకున్నారు. పాలమూరు టిష్యూ పేపర్ చేసి పాడేసి వెళ్ళిపోయిండ్రు. కానీ పాలమూరులో మేము ఇది చేస్తున్నాము. పాలమూరుకు ఒక ఐడెంటిటీ దానికి ఏముంది సార్? ఒక లేబర్ ఆఫీస్ చూడండి, దీన్ని లేబర్ జిల్లా అంటారు. ఎందుకు లేబర్ జిల్లా అనే పరిస్థితి వచ్చింది? ఇక్కడ వసతులు కల్పించక, ఇక్కడ పనులు పారిశ్రామికంగా డెవలప్ చేయక, కావాల్సిన వనరులు ఉన్నాయి. కృష్ణానది మా ఊర్లోనే మామూలులోనే నడుస్తుంది. మక్తల్ నుంచి కోడంగల్ వరకు మీరు పరిశ్రమలు పెట్టండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టండి. అగ్రికల్చర్కి డెవలప్మెంట్ చేయడానికి ఇక్రిసైట్ ఉంది దగ్గరలోనే హైదరాబాద్. అక్కడ నుంచి శాస్త్రవేత్తలను పిలిపించి మీరు చేయించండి. ఈ పనులన్నీ చేయించాల్సింది ప్రజాసేవకుడుగా ఎంపీ. కానీ ఇది వరకున్న ఏ ఎంపీ కూడా ప్రజాసేవకుడు అనుకోలేదు. నేను ప్రజలతో ఒకే ఒక విన్నపం, నాయకుడిగా కన్నా నేను మీకు సేవకుడిగా సేవ చేస్తాను. దయచేసి ఒకసారి స్వతంత్ర పాలన, స్వపరిపాలన అన్న నినాదం మొదటి నుంచి మన పాలమూరుకి వచ్చి స్వతంత్రం వచ్చిన మొదటి రోజు జెండా ఎగరవేసింది పాలమూరు తూర్పు కమాన్ పైన. ఆ తూర్పు కమాన్ పరిస్థితి చూస్తే ఏముందనేది మన పాలమూరు వాసులందరికీ తెలుసు. జిల్లా కేంద్రంలో ఉంది, పరిస్థితి ఏముంది? డెవలప్మెంట్ చేయలేదు. మీరు పక్కల ఊర్లు చూడండి, ఒక్కొక్క చిన్న ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని ఉంటుంది. టూరిజం డెవలప్మెంట్ చేయలేదు. ఉన్న ప్రదేశాలను డెవలప్ చేస్తే ఊరు అదే డెవలప్ అవుతుంది. పబ్లిక్ అందరూ తోడ్పాటు ఇస్తున్నారు. ఏ పార్టీ ఏ నాయకుడు వచ్చి మేము మీకు సాయం చేస్తామంటే పాలమూరు ప్రజలు మీకు ఓటేస్తున్నారు, సాయం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆలోచన, ఓటర్ యొక్క ఆలోచనకు భిన్నంగా గెలిచిన తర్వాత రాజకీయ పార్టీలు నడుస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలో నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదు. పార్టీ సిద్ధాంతపరాలు వేరే ఉన్నాయి, పార్టీ నాయకులు వేరే ఉన్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీ లోపల చూడండి, ఎవరు కూడా నేను ఈ పని చేస్తానని చెప్పగలుగుతున్నారు చెప్పండి. ఒకరు నరేంద్ర మోడీ పేరు చెప్తారు, ఒకరు కేసీఆర్ గారి పేరు చెప్తారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ అయితే ఇద్దరు పాలమూరు ఎంపీకి నిలబడట్లేదు. పాలమూరు డెవలప్మెంట్ మీరు నిలబడుతున్నారు. మీరేం చేస్తారు మీ సొంతంగా చెప్పండి. ఎవరు చెప్పలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మినిస్టర్ నుండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాయని ఆమె ఏం చేసినా ఆమె చెప్పలేకపోతుంది. వచ్చిన 16 మంది మేము ఎంపీలం అయితే అసెంబ్లీకి పోదాం అంటున్నాడు. సార్ పార్లమెంట్కి పోయేది అసెంబ్లీకి తేడా ఉంటుంది. చూడండి, ప్రజలను మరీ అంతగా చులకన చూడకండి. పాలమూరు ప్రజలు నాయకత్వాలు లేమి ఉన్నారు అనకండి. ఇక్కడ నాయకులు ఎంతో మంది ఉన్నారు, ప్రతి పార్టీలో నాయకులు ఉన్నారు. పాలమూరు వాళ్ళకు మాత్రమే ఈ లోపల ఎలక్షన్ లోపల మనవాడు అన్న ఓటు వేసి మన ఊరికి మనం డెవలప్ చేసుకుంటాం. దేశానికి ప్రధానమంత్రి దేశం వాడు ఉండాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రం వాడు ఉండాలి. మరి అటువంటిప్పుడు పాలమూరు బిడ్డలకు, మాకు ఈ గడ్డలో పుట్టిన బిడ్డలకు ఎవరికి అవకాశం ఇచ్చింది? ఇంతవరకు 60 సంవత్సరాల చరిత్ర తీస్తే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లోపల అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఒకే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు, విఠలరావు గారు. ఇంకా మిగతా అందరూ వేరే. మీరు వేరే అని చెప్పేశారంటే 60 ఏళ్ల పరాయి పాలన ఉన్నా పాలమూరు బాగుపడలేదు అని అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట, అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెప్పే ఒకే ఒక మాట, ఇక్కడ పాలకులు కరెక్ట్గా లేదు. ప్రజల లోపల ఉన్న మాట అదే. మమ్మల్ని పాలించేవారు, మేము ఎన్నుకున్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకు? వాళ్ళకి కేవలం రాజకీయాలు మాత్రమే ముఖ్యం. ఇప్పుడు వచ్చిన ప్రధాన పార్టీలు ఉన్నాం, అందరూ నాయకులు నిలబడుతున్నారు, ఎంపీలు నిలబడుతున్న కంటెస్టెంట్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు పార్టీలు చెప్పేవాళ్ళు. ప్రజల నాయకుల్ని ఎన్నుకోండి,
ప్రజల కొరకు నాయకుడు కాదు, ప్రజల సేవకుడే ఎన్నుకోండి. నాయకుడై ఉండాలి, సేవకుడై ఉండాలి. మీ కొరకు, మీతో పాటు మీకు సేవ చేసే విధంగా టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నటువంటి అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ప్రజలకు మేలు చేయాలనడానికి ఒకే ఒక లక్ష్యం. 15 సంవత్సరాలుగా నేను వకాలత్ చేస్తున్న అడ్వకేట్. ఎన్ని సమస్యలు వచ్చినా సాల్వ్ చేస్తుంటే ప్రతి సమస్యకి ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ రాజకీయమే మూలం అని వస్తుంది. ఒక్కసారి ఈ రాజకీయ మూలంలో కూడా మార్పు తెస్తే నా ప్రజల లోపల నాతో పాటు మరి కొంతమంది రావచ్చు రేపు. ఇది తొలిమెట్టు కాబట్టి తొలిమెట్టులో నేను మొదట అడిగేసినాను. పాలమూరు ప్రజలందరూ నేను నాతో అడుగులో ఇంకొక అడుగేసి మన ఊరి డెవలప్మెంట్కు సిలిండర్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై హింద్.